Next important problem. Evaluate integral sin to the power of 6x plus cos to the power of 6x by cos square x sin square x dx. ఇక్కడ మనం ఏ విధంగా దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు అనేది చూడాలి. ఇక్కడ ఫర్ సపోజ్ ఏ టు ది పవర్ ఆఫ్ 6 sin x ప్లస్లో ఏముందండి, ఏ టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ 6 ఉందనుకున్నాం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనకు ఫార్ములాస్ రూపంలో రాసుకోవాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ బి స్క్వేర్ హోల్ క్యూబ్, 3 2s are 6, a power m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ ఏ పవర్ m ఇంటూ n. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని m ఇంటూ n 2 3s are 6 దాన్ని ఏమైనా రాసుకో ఏ పవర్ 2 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏ రూపంలో వచ్చేసింది, ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ రూపంలో వచ్చేసింది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇదంతా బ్రాకెట్లో ఉన్నది. సరే, ఈ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకోండి. ఫర్ సపోజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, బి స్క్వేర్ని వై అనుకోండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఫార్ములా ఏం చెప్తుంది, ఈ ఫార్ములా ఏంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్కి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఈ ఫార్ములా రూపంలో రాసుకోవాలి. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈ రూపంలో ఉంది, ఏ పవర్ 6 బి పవర్ 6. ఏ అంటే ఏంది సైన్ ఎక్స్, బి అంటే ఏంది కాస్ ఎక్స్, ఏ టు పవర్ ఆఫ్ 6 బి టు పవర్ ఆఫ్ 6ని ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకున్న తర్వాత దాన్ని మనము ఏ స్క్వేర్ని ఎక్స్ అనుకుని ఫర్ సపోజ్గా చెప్తున్నాము, మన ఎగ్జాంపుల్గా తీసుకొని. సో ఈ రూపంలో ఉన్న ప్రాబ్లం మనము ఈ ఫార్ములా రూపం తీసుకొచ్చి ఈ ఫార్ములా రూపంలోకి వచ్చిన తర్వాత మనం సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అప్లై చేయడం. ఇంటిగ్రల్ ఆఫ్, నేనేమని చెప్పాను, హోల్ క్యూబ్గా రాసుకోవాలి. సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా, 3 2s are 6 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇదే రూపంలో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రూపంలోకి వచ్చేసింది. ఇదంతా ఏ, ఇదంతా బి. సిన్స్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ప్లస్ బి ఈ ఫార్ములా రూపంలో రాయాలి మనం. ఏ ప్లస్ బి, ఏ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్, sin square x plus b cos square x, చిన్న అర్థం పట్టదు, sin square x plus cos square x bracket begin. a square, a అంటే ఏంది sin square x, మళ్ళీ హోల్ స్క్వేర్ రాయాలి. అంటే sin square x whole square minus sin square x a sin square x cos square x plus cos square x whole square by cos square x sin square x, cos square x sin square x. ఎలా రాసింది అర్థమైంది కదా. ఏ ప్లస్ బి, ఏ కాడ ఏముంది సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, బి కాడ ఏముంది కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఏబి సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయింది 1, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా నుంచి 1. సో ఇక్కడ 1 sin square x whole square minus sin square x cos square x plus cos square x whole square by ఇక్కడ dx ఉంటుంది.
కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాయడానికి వీలుంటుందా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రాయాలి. ఫార్ములా అది రాయాలి. ఏ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏ అనుకున్నాం అనుకుంటే ఏ స్క్వేర్ ఉంది, కాస్ స్క్వేర్ ఎక్స్ని బి అనుకున్నాం అంటే బి స్క్వేర్ ఉంది. ఇక్కడ మధ్యలో 2ab రావాలి. ఇక్కడ సరే మీకు -2ab కానీ +2ab కానీ ఏదైనా రావాలి. కానీ ఇక్కడ నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయాలంటే +2ab రావాలి. ఇక్కడ 2ab టర్మే లేదు కానీ ఇక్కడ మైనస్ ఉంది. దీనికి మనం ఏం చేయాలి? 2ab టర్మ్ అసలు రావాలంటే నేను ఇక్కడ ఫర్ సపోజ్ ఏ స్క్వేర్ -ab ప్లస్ బి స్క్వేర్ ఉందనుకున్నాం. ఇక్కడ మధ్యలో 2ab టర్మ్ రావాలి. 2ab టర్మ్ రావాలంటే నేనేం చేస్తున్నాను, ఏ స్క్వేర్ ప్లస్ 2ab -2ab -ab ప్లస్ బి స్క్వేర్ రాశాను. రాసుకోవచ్చా? ఇక్కడ +2ab -2ab క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ వస్తుంది, -abకి -ab వస్తుంది, బి స్క్వేర్కి బి స్క్వేర్ ఉంది. ఏమన్నా మార్పు వచ్చింది అలా రాయటం వల్ల? ఏం మార్పు రాలే కదా. సో ఇలా రాసుకోవచ్చు. మన కన్వీనియంట్ కోసం అలా రాసుకున్నాం. అప్పుడు ఏ స్క్వేర్ టర్మ్ ఒకసారి రాస్తాం, 2ab టర్మ్ ఒకసారి రాస్తాం, ప్లస్ బి స్క్వేర్ టర్మ్ ఒకసారి రాస్తాం. -2ab -ab -3ab రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ -3ab. సో ఇప్పుడు ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీన్ని అలానే చేస్తాం. ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ plus cos square x whole square minus 2 sin square x cos square x plus 2 sin square x cos square x by cos square x sin square x. dx వస్తుంది. cos స్క్వేర్ ఎక్స్ sin స్క్వేర్ ఎక్స్. ఇక్కడ -2కి +2కి క్యాన్సిల్. సో యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇక్కడ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఈ రెండే ఎక్స్ట్రా తగిలిచ్చింది, ఒక మైనస్ ఒక ప్లస్ పెట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈ +2ను ముందుకు తీసుకెళ్తాను. +2 sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. దీన్ని రాశాను. sin స్క్వేర్ ఎక్స్ ఇది రాశాను ఫస్ట్, సెకండ్ ఇది రాశాను, థర్డ్ ఇది రాశాను. ఇంకేం మిగిలినాయి? ఈ -sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ -2 sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్. ఈ -2 -1 ఎంత? -3. -3 sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ dx బై cos స్క్వేర్ ఎక్స్ sin స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇంతవరకు ఏమవుద్ది? sin స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా అని. అంటే sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక మిగిలింది -3 sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్ sin స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఏమొస్తుంది? dx. ఇక్కడ ఇదేమవుతుంది? sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1 అయిపోతుంది. సో sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది? 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్ sin స్క్వేర్ ఎక్స్ dx.
చూడండి కంటిన్యూషన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దాన్ని నేను డినామినేటర్లో ఒక టర్మ్ వచ్చింది, న్యూమినేటర్లో 2 టర్మ్స్గా వచ్చింది. దాన్ని డివైడ్ చేసి రాసుకోండి. ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దీనికి క్యాన్సిల్. ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అదే రాసుకుని 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ ముందు రాస్తున్నాను. సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయిందంటే ఇక్కడ ఏం మిగిలిందిగా 3dx. అయితే నెక్స్ట్ స్టెప్లో నేనేం చేస్తున్నాను చూడండి. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. యాక్చువల్గా మనకి సైన్ 2θ ఏం చెప్తుంది? సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ θ కాస్ θ అని చెప్తుంది. ఓకేనా? సైన్ 2θ ఈజ్ ఈక్వల్ 2 సైన్ θ కాస్ θ అని చెప్తుంది. ఇక్కడ మనకు ఈ టర్మ్ 2 అనేది లేదు, సైన్ θ కాస్ θ ఉంది. సో ఇక్కడ ఏముంది? ఇంకా ఎక్స్ట్రా సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ ఉంది. అంటే ఇక్కడ 2 స్క్వేర్ ఉండాలి. ఇక్కడ యాక్చువల్గా మనకి ఏముంది? సైన్ θ కాస్ θలో ఉంది. దీనికి ముందు టర్మ్ ఏముండాలా? 2 ఉండాలా. 2 ఉంటే దాన్ని సైన్ 2θగా రాస్తాము. కానీ మనకి ఇక్కడ 2 లేదు. కానీ కాబట్టి 2 పెట్టుకుందాం అనుకుందాం. సరిపోతుందా? ఇది సైన్ θలా ఉంటేనే 2 పెట్టుకోవాలి. ఇక్కడ సైన్ స్క్వేర్ θ ఉంది. సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ అంటే ఇది కూడా 2 స్క్వేర్గా రాసుకోవాలా. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను? 4 తోటి డివైడ్ చేసి 4 తోటి మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 4 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు కావాల్సిన టర్మే వస్తుంది. 4 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ మిగులుతుంది. కాబట్టి 4 తోటి డివైడ్ చేస్తున్నాను, 4 తోటి మల్టిప్లై చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్లో. బై 4 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దీన్ని బయటికి రాయండి. 1 dx రాసుకోవచ్చు కదా, 1 dx. ఇక్కడ నీ నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రల్ 4 dx బై 2 sin x cos x హోల్ స్క్వేర్. 2 sin x cos x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? 2 స్క్వేర్ sin స్క్వేర్ x cos స్క్వేర్ x dx 1 dx. నెక్స్ట్ స్టెప్లో ఇది ఏమవుతుంది? ఇందాక చెప్పాం ఇది ఏ ఫార్ములా వచ్చింది? sin 2θ 4 dx బై sin 2x హోల్ స్క్వేర్ మైనస్ 3 into 1 dx. ఇక్కడ ఈ 4ని బయటికి రాసుకోండి. 1 బై సైన్ స్క్వేర్ 2x 1 బై సైన్ స్క్వేర్ 2x మైనస్ 3 into 1 dx. ఈ సైన్ స్క్వేర్ 2x 1 బై సైన్ x ఎంత? కొసెకండ్ x. 1 బై సైన్ x కొసెకండ్ x. ఇక్కడ ఏమో రాసుకోవచ్చు? కొసెకండ్ స్క్వేర్ 2x మైనస్ 3 into 1 dx. ఎలా వచ్చింది? సిన్స్ 1 బై సైన్ x ఈజ్ ఈక్వల్ కొసెకండ్ x. దీని నుంచి వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో 4 కొసెకండ్ స్క్వేర్ 2x మనకు ఫార్ములా ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ x ఏం చెప్తుంది? మైనస్ కాట్ x. ఫార్ములా ప్రకారం మైనస్ కాట్ x. కానీ ఇక్కడ 2 ఉంది అంటే డైరెక్ట్ ఓన్లీ x ఉంటేనే ఆ ఫార్ములా. మైనస్ కొసెకండ్ స్క్వేర్ x ఉంటే ఏమవుతుంది? మైనస్ కాట్ x ప్లస్ c. కానీ ఇక్కడ 2 ఉంది అంటే a ఉంది అంటే 1 బై a తగ్గించుకోవాలి ముందు. ఇంటూ 1 బై 2
minus cot 2x minus 3 into x plus c. ఎలా వచ్చింది? Since integral cosecant square 2x cosecant square ax is equal to 1 by a minus cot ax plus c. అది ఫార్ములా. ఇంటిగ్రల్ 1 dx is equal to x plus c. ఇది ఒక ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ నుంచి వచ్చింది. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు ఇక మనం 2 1s are 2 2s are 4 plus into minus minus 2 cot 2x minus 3x plus the answer.